అంతేగా సార్ మీ అభిప్రాయం? ఎస్ అండి. యుద్ధం గెలిచామంటున్నారు. అయితే యుద్ధం గెలిచామని మనం అనుకుంటే మనం ఏం సాధించామనే దాని మీద కూడా మనం చర్చించుకోవాలి. ఇక ఈ ఉగ్రమూకలు మన భారత పౌరుల మీదకి రాకుండా ఉంటాయా? ఇంక మనం సేఫ్గా ఉంటామా? ప్రశాంతంగా తిరగొచ్చా? ప్రశాంతంగా పర్యటనకి వెళ్ళొచ్చా? కిషోర్ గారు, ఒకటి పాకిస్తాన్ అనే దేశము కుక్కతోక వంకర. వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు రాత్రికే మారిపోయేసి వాళ్ళందరూ కూడా ఒక ఇదిగా శాంతి దూతలు అవుతారని మాత్రం అనుకోలేము. ఖచ్చితంగా ఒక థ్రెట్ వాళ్ళ నేచరే అది. వాళ్ళకి వేరే పని తెలియదండి. ఒక అతను ఉంటాడు, పుట్టినప్పటి నుంచి కత్తి మర్డర్ చేయడం నేర్పించాడు అనుకున్న వాళ్ళ తండ్రి. వాడు మళ్ళీ పెన్ను పెట్టుకొని రోజు స్కూల్ పోమంటే పోతాడా? పోలేడు. సో అలాంటి పరిస్థితి పాకిస్తాన్ లో ఉండే వ్యవస్థ. కాబట్టి మనము అందరం కూడా ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయాలి. మేబీ అమెరికా యొక్క ఇంటర్వెన్షన్ ఉంది, పాకిస్తాన్ ని కొద్దిగా న్యూట్రలైజ్ చేసి పాకిస్తాన్ ని కట్టడి చేస్తుందని అనుకోవాలి. కానీ ప్లస్ ఇండియాతో ఈరోజు పెట్టుకుంటే ఏమైందనే విషయం తెలిసింది వాళ్ళకి. మన కల్నల్ గారు మన చెప్పినట్టు మనం 9 పాయింట్లలో బ్రహ్మాండమైన వాళ్ళ ఆర్థిక రాజధాని కావచ్చు, అన్ని చోట్ల చాలా భీకరమైన చేశాము. దానివల్లే రాజీకి వచ్చారు. మనం అనుకుంటాం కూర్చొని ఊరికనే అయిపోయింది అనుకుంటారా? కాదు కదా. వాళ్ళు రాజీకి ఎందుకు వస్తారండి? మీరే చెప్పండి. ఒక యుద్ధం లాంటి వాతావరణం జరిగినప్పుడు అవతల దేశం మనకు ఫోన్ చేస్తున్నారంటే కారణం ఏంది? భయపడి కాదా? అంటే ఇప్పుడు రాజీకి ఎవరు వచ్చారని అనుకుందాం మనం. ట్రంప్ ఇద్దరి మధ్యవర్తిత్వం వహించి రాజీ చేశాడు అనుకోవాలా? పాకిస్తాన్ వెళ్ళి ట్రంప్ దగ్గర మొరపెట్టుకుంటే ట్రంప్ మనకి పాకిస్తాన్కి భారతదేశం మధ్య రాజీ చేశాడు అనుకోవాలా? అదే కదండి. పాకిస్తాన్ మొరపెట్టుకుంటే ఫస్ట్ డీజీఎం ఎవరు ఫోన్ చేశారండి? పాకిస్తాన్ డీజీఎంఓ ఫోన్ మన వాళ్ళకి చేశారు కాదా? మనం చేసాము వాళ్ళకి ఏమన్నా? అవును. ఇప్పుడు అన్ని చెప్పరు కదా. ఎవరెవరు మాట్లాడుకున్నారు, మీ ఇంట్లోకి పోయినారా, వాళ్ళ ఇంట్లోకి పోయినారా అనేది ఎవరు డిస్క్లోజ్ చేయరు. సో అల్టిమేట్ గా మనకి ఫస్ట్ కాల్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందా, మనం ఫోన్ చేసామో చెప్పండి. నేను చాలా ఛానల్స్ చూస్తుంటాను. ట్రంప్ ఎందుకు డిక్లేర్ చేసినాడు? మనం చేయాలి కదా అంటే మనం చేస్తే ఏమంటారు? రేపు మోదీ గారే అత్యుత్సాహ పడిపోయి ముందే కాల్పుల విరమణ ఒప్పుకున్నట్టు అని చెప్తారు. వెంటనే బషీర్ అహ్మద్ గారు వెంటనే అనేస్తారు అంతే. కాబట్టి అదొక దౌత్యపరమైన దీంతో ఎవరు కూడా తగ్గినట్టు లేకుండా అందరికి తెలుసు ఇది. ఎందుకు దగ్గర వాళ్ళ డీజీఎంఓ మనకు ఫోన్ చేశాడంటే 100% వాళ్ళు ఈల్డ్ అయినట్ట కాదా చెప్పండి? మనం ఎవరు ఫోన్ చేయలే. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మనము సమాజంలో లేకపోతే పెద్ద ప్రపంచ దౌత్య నీతిలో ఇవన్నీ కూడా మనము శాంతిని కాంక్షించే దేశంగా మనం కూడా కొన్ని చోట్ల అన్నట్టు ఇప్పుడు మన కల్నల్ గారు చెప్పినట్టు ఒక కొత్త తరహా యుద్ధ నీతిని నేర్పిస్తున్నాం మనం ప్రపంచానికి. 1971 లో ఉండేది రెలవెంట్ కాకపోవచ్చు 2025కి. ఆ రోజుల్లో అన్ని చేయొచ్చు. ఈ రోజు సైబర్ వార్లు ఉంటాయి, రకరకాలు ఉంటాయి, ఎయిర్ వార్సే జరుగుతుంటాయి. ఎవరికి నష్టం జరగకుండానే చేయాలనుకుంటారు, మ్యాన్ పవర్ ఈజీ కాకుండా ఉండాలనుకుంటారు, సివిలియన్స్ కి ఇబ్బంది ఉండకూడదు అనుకుంటారు. ఎన్నో రకాలు ఉంటాయండి. ఇప్పుడు ఈజ్ ద హెడ్ ఆఫ్ ద నేషన్ మోదీ గారు. వాళ్ళు కూడా ఆలోచిస్తారు లెస్ డ్యామేజ్ తోటి మన యొక్క సివిలియన్స్. ఇప్పుడు మనం ఇక్కడ హైదరాబాద్ లో కూర్చోనో లేకపోతే ఢిల్లీలో కూర్చోనో చెప్తుంటాం. కొంతమంది అంటుంటారు, మన కూడా చాలా చోట్ల నెటిజన్స్ కూడా చూశాను నేను, ఏదో అంటే యాంటీ మోదీ బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరేం మాట్లాడుతూ అంటారు, అక్కడ పోయి యుద్ధంలో మరణించే వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పారు. సారీ యుద్ధంలో మరణించే వాళ్ళకి తెలుస్తుంది అన్నారు. ఓకే, ఇప్పుడు వాళ్ళే సేమ్ కొట్టే మళ్ళీ ఇచ్చి సీజ్ ఫైర్ చేసేసారు సివిలియన్. ఇప్పుడు కాశ్మీర్ లో ఉండే సివిలియన్స్ కి రైట్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి కిషోర్ గారు. బషీర్ అహ్మద్ గారు, పాకిస్తాన్ అత్యంత బలహీన పడిపోయి మన కాళ్ల బేరానికి వచ్చినప్పుడు వాళ్ళ బలహీన మనం ఫస్ట్ నుంచి వాళ్ళ టెర్రరిజాన్ని అటాక్ చేశామని చెప్తున్నాం. మనం వాళ్ళ సివిలియన్స్ మీదకి పోలేదని. కిషోర్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. కంక్లూజన్ తీసుకుందాం, అందరి దగ్గర సమయం కూడా తక్కువ ఉంది.